ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే తందూరి చికెన్ చేస్తున్నా. మంచి లెగ్ పీసెస్ తీసుకున్నాను. లెగ్ పీసెస్ తీసుకొని దీంట్లో నేను గరం మసాలా చేస్తున్నా. ఇది గరం మసాలా, చికెన్ మసాలా వేస్తున్నాను. వేసేసి దీంట్లో మనము కారం పొడి 2 స్పూన్స్, సాల్ట్ మనకు తగినంత, దీంట్లో నేను అల్లం వెల్లిగడ్డ, కొద్దిగా పెరుగు. ఇంపార్టెంట్. ఇవి అన్నీ వేసి నేను పసుపు వేసుకుంటలేను. దీనిలో అల్లం వెల్లిగడ్డ, మంచి పెరుగు, గరం మసాలా అవి వేసేసాను అన్నమాట. వేసేసి మంచిగా తగినంత ఉప్పు, చికెన్ మసాలా అవి వేసేసాను. దీంట్లో ఇంకా కొద్దిగా ధనియాల పొడి, మన ధనియాల పొడి కూడా వేసేసుకున్నా. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, పెరుగు, అంతే. అల్లం వెల్లిగడ్డ ఉట్టి ఇదే తీసుకున్నాను నేను, ఎందుకంటే మనకు మసాలాస్ ఎక్కువ అయిపోతాయి. ఈజీగా నేను చాలా మంచిగా ఫ్రై చేసేసుకున్నా. ఫ్రై కాదు, ఇది కొద్దిగా మనము మంచిగా కలిపేసి ఒక 30 మినిట్స్ ఇట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనం ఫ్రై చేసుకునే ముందు ఇవి అంటే ఫ్రై కాదు, చికెన్ లాగా చేసుకుంటున్నాము. మంచి లెగ్ పీసెస్ తీసుకొచ్చాడు. ఇది గ్రిల్ చికెన్ గురించే ప్రిపేర్ చేస్తున్నాను నేను, కాబట్టి అన్ని మసాలాలు వేస్తున్నాను. ఇది గ్రిల్ చికెన్ అన్నమాట, కాబట్టి నేను పెరుగు ఇవన్నీ వేసేసుకున్నా. ఒక 30 మినిట్స్ మంచి ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఇంకా తొందరగా అయిపోతుంది, తొందరగా మసాలాలు పడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది 30 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ కలుస్తాం. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా, 1 అవర్ అయినా ఓకే. మంచిగా మనకు మసాలాలు పట్టాలంటే ఎప్పుడైనా ఫ్రీజర్ కిందనే పెట్టాలి. ఇవి మసాలాలన్నీ మంచిగా పట్టుకుంటాయి. ఇప్పుడు నేను దీన్ని మంచి మూత పెట్టేసుకుంటున్నాను. మంచి తీసాను, దీనికి మంచి పట్టింది. నేను దీన్ని ఇప్పుడు ఓవెన్లో పెట్టేస్తాను. ఓవెన్లో ఇది తీసుకున్నాను అన్నమాట. నేను ఆయిల్ ఏం పెట్టట్లేదు, గ్రిల్ చికెన్ కాబట్టి నేను మంచిగా పీసెస్ దీంట్లో ఇప్పుడు నేను ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను. 200 మొత్తం నేను అన్నీ వేసేసరికి ఆన్ అయిపోయింది. నేను ఇవి మొత్తం పెట్టేస్తాను, కొద్దిగా మంచిగా కుక్ చేయాలని. ఇది 2 రెడీ, మంచిగా టేస్టీగా మంచి కాలింది. మంచిగా మీ ఇంట్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.